చిన్న పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడు ముందర వస్తున్న వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలే. హలో మై క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఓకే, ఈరోజు మన జర్నీ ఇంగ్లాండ్లో ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ అయిన ఐల్ ఆఫ్ వైట్కి. ఆ ప్లేస్ని చూపించడానికి నేను రెడీ. చూడ్డానికి మీరు రెడీయా? ఓకే, లెట్స్ డైవ్ ఇన్. సరే, ఈ ప్లేస్కి ఫస్ట్ ఎలా రీచ్ అవ్వాలి అని చూద్దాం. లండన్ నుంచి సౌతాంప్టన్ ఆర్ పోర్ట్స్మౌత్ అనే ప్లేస్కి ట్రైన్ కానీ బస్ కానీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఫెర్రీలో వెళ్ళాలన్నమాట. ఫెర్రీ బోత్ ద ప్లేసెస్ సౌతాంప్టన్, పోర్ట్స్మౌత్ ఈ రెండింటి నుంచి ఆపరేట్ చేస్తారు. అయ్యో, ఫెర్రీలో జర్నీ అంటేనే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్లో నేను కూడా ఇలాగే అనుకున్నాను, ఎందుకంటే ఇంగ్లాండ్లో అన్నీ ఎక్స్పెన్సివే, ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి, మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను యూకేకి ఫస్ట్ వచ్చిన కొత్తల్లో నా పార్ట్ టైం వర్క్ ప్లేస్లో నా కొలీగ్ ఒక అతను అడిగాడు, మీరు ఇండియాలో ఎందులో ట్రావెల్ చేస్తారు ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్కి వెళ్ళాలంటే అని. నేను ట్రైన్లో వెళ్తాము అని చాలా క్యాజువల్గా చెప్పాను. అతనేమో ఒక్కసారిగా షాక్ అయ్యి యూ పీపుల్ మైట్ బి రిచ్ ఇస్ంట్ ఇట్ అన్నాడు. నాకు అప్పుడేం అర్థం కాలేదు, కానీ డేస్ పాస్ అయ్యే కొద్దీ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ట్రైన్ జర్నీ చాలా ఎక్స్పెన్సివ్ అని. సో ఇక పాయింట్లోకి వస్తే మన ఈ ఫెర్రీ జర్నీకి £100 అయింది, అప్ అండ్ డౌన్ ఫర్ 1 కార్ అండ్ 4 ప్యాసింజర్స్కి. ఐ నో ఇది మన కరెన్సీలో ఎక్కువే, కానీ ట్రైన్ ప్రైజెస్తో పోలిస్తే ఇది చాలా బెస్ట్ అండి. మాది 1 డే ట్రిప్ కాబట్టి 5:30కి పోర్ట్స్మౌత్ నుంచి ఐల్ ఆఫ్ వైట్కి ఫెర్రీ తీసుకున్నాం. తర్వాత సాయంత్రం 10:30కి ఐల్ ఆఫ్ వైట్ నుంచి మళ్ళీ పోర్ట్స్మౌత్కి ఫెర్రీ తీసుకొని లండన్ రీచ్ అయిపోయాం. సో మనం ఇంకా ఐల్ ఆఫ్ వైట్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఐలాండ్లో ఒక బెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే నీడిల్స్. ఎస్, ఈ పేరుకు తగ్గట్టే క్లిఫ్స్ కూడా చాలా షార్ప్ ఉన్నాయండి. ఇక్కడికి వెళ్ళాలంటే మనకి చైర్ లిఫ్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. నేనైతే నిజంగా ఇన్స్టాగ్రామ్లో ఈ చైర్ లిఫ్ట్ని చూడంగానే ఫిక్స్ అయిపోయా, ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ప్లేస్కి అని. ఏంటి అమ్మ ఇంత హైప్ ఇస్తుంది అనుకుంటున్నారా? నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే వర్త్. ఇంకా ఆ చైర్ లిఫ్ట్ కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, మరి జస్ట్ £4 అప్ £4 డౌన్ అంతే. కానీ మనం మన ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దిగేటప్పుడు నార్మల్గా దిగేసి ఇంకా ఎక్కేటప్పుడు హిల్ ఉంటుంది కాబట్టి చైర్ లిఫ్ట్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేమైతే 2 అప్ అండ్ డౌన్ తీసుకున్నాం బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. చూడు ముందర వస్తున్న వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలే. ఏదో నా ఫ్రెండ్ కొంచెం భయపడుతుంటే కొంచెం సపోర్ట్ చేద్దామని అట్లా అన్నాను. సో ఫైనల్లీ చైర్ లిఫ్ట్ నుంచి కిందకి వచ్చేసి ఒక బోట్ రైడ్ తీసుకొని నీడిల్స్ని దగ్గర నుంచి చూడడానికి వెళ్ళిపోయాము. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి ఆ వైట్ క్లిఫ్స్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది తెలుసా నిజంగా. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఈ నీడిల్ 70 మిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయిందంటండి. బేసిక్గా ఇక్కడ 4 నీడిల్ షేప్డ్ పిల్లర్స్ ఉండేవంట, కానీ ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు 3 ఉన్నాయి. ఎందుకంటే ఆ 4th 1764లో ఒక స్టార్మ్ వచ్చి కొలాప్స్ అయిపోయిందంట మొత్తం. ఇక ఐల్ ఆఫ్ వైట్లో మన నెక్స్ట్ స్టాప్ గాడ్షిల్ మోడల్ విలేజ్. ఒక విలేజ్ ఎన్వైరన్మెంట్ని చిన్న చిన్న మినియేచర్స్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. ఇది పెద్దవాళ్ళు వెళ్ళడం కంటే చిన్నవాళ్ళు వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక లుక్ వేసేయండి మీరు కూడా. ఇంత తిరిగిన తర్వాత ఆకలేస్తుంది కదా, సరే రండి బీచ్కి వెళ్ళి బార్బిక్యూ చేసుకొని తిందాం, చాలా బాగుంటుంది. వెళ్ళి ఆస్డా నుంచి మ్యారినేటెడ్ చికెన్ తెచ్చుకొని నీట్గా దాన్ని ఒక బీచ్ సైడ్ పెట్టుకొని ఇట్లాగా కాల్చుకొని తింటుంటే చాలా డిఫరెంట్ అనిపించింది ఎక్స్పీరియన్స్. అయితే చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, ఇదే మన పర్ఫెక్ట్ ఐల్ ఆఫ్ వైట్ డే ట్రిప్.
ఇంకా కొన్ని క్రేజీ ట్రావెల్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకో ఎపిక్ ప్లేస్కి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.